ఇప్పుడు ఉన్న కల్చర్‌లో టోటల్ ఇండియా లెవెల్‌లో డ్రగ్స్ అనేది చాలా ఒక పెనుభూతంలా యూత్‌ని వెంటాడుతుంది అనేది వార్తల్లో మనం ప్రతిరోజు చూస్తున్నాం. సో, అవును. మీరు దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో డ్రగ్స్ అనేది మీరన్నట్టు పెనుభూతంగా కాకుండా ఇంకా పెద్ద భూతంగా తయారైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ స్కూల్ లైఫ్‌లో, ఇంటర్మీడియేట్ లైఫ్‌లో వాళ్ళకి విరివిగా దొరకడము, పలు మాధ్యమాల ద్వారా దొరకడం ద్వారా వాటికి ఎప్పుడైతే వ్యసనంగా మారుతుందో అది, ఎప్పుడైతే అలవాటు నుంచి వ్యసనంగా మారుతుందో వాళ్ళు ఇంక సమాజం నుంచి దూరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్న సంగతి మీరంతా చూస్తున్నట్టే. ఎందుకంటే యూట్యూబ్‌లలో మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. దీనికి మనం ఏందంటే మనం వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అడిక్ట్స్ ఉన్నారు, లేకపోతే ఎవరైనా గంజాయి అట్లాంటివి తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పేరెంటల్ కేర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక పిల్లవాడు రాత్రి సమయంలో 10 లేకపోతే 11 వరకు బయట ఉంటున్నాడు, ఇంట్లో ఉండకుండా 8th, 9th క్లాస్ పిల్లవాడు అంటే యూ షుడ్ హ్యావ్ సస్పెన్స్. డాడీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మమ్మీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లవాడు అనుకున్నా కూడా మీరు అతనికి మీరే కేర్ టేకర్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాల్సిందే. నచ్చజెప్పండి. ఒక 2-3 రోజులు వినకపోతే, మీ మాట వినకపోతే కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి తప్ప మీరు అతన్ని ట్రామటైజ్ చేయడమో లేకపోతే మీ యొక్క భావాలను అతని మీద రుద్దడమో చేయకూడదు. ఇంకొకటి చాలా మంది అడిక్షన్ అయిన తర్వాత మేము ఎట్లా మార్చాలి, మా ఇంట్లో వినట్లేదు అని చెప్పి చాలా మంది కొడతా ఉంటారు వాళ్ళని, లేకపోతే ఇంటి దగ్గర నుంచి పంపించేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకుండా డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఆ డీ అడిక్షన్ సెంటర్స్ పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ ఒక థెరపీ చేయాలి తప్ప మనం ఫిజికల్ థెరపీ చేస్తే వాళ్ళు చేంజ్ అవ్వరు.